వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ ఎమ్మెల్యేలు బడిపిల్లల్లా వ్యవహరిస్తున్నారు. మరో 2 ఏళ్లలో రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ప్లాస్టిక్ రహిత భారత్ అవగాహన సదస్సు. విదేశీ కంపెనీలో పెట్టుబడి పెట్టింది టీడీపీ నాయకులే. జాతికి అంకితం చేసాడు, పూర్తి అయిపోయింది, నీళ్ళు ఇచ్చేసామని. ఎంత డ్రామాలండి! ఇట్లా మాయ మాటలు చెప్పి అన్ని ప్రాంతాల్లో కూడా చేశారు. గత 5 ఏళ్ళు మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇందాకే నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు 68,000 కోట్లు ఖర్చు పెట్టుకున్నాం. 100 ప్రొక్లైమ్స్ పెట్టి ఫైళ్ళన్నీ ఎత్తికి మమ్మల్ని అందరినీ జైల్లో పెట్టాలనే ప్రయత్నం చేశాడు. కానీ ఏం సాధించాడు? 11 సీట్లు సాధించాడు. 11 సీట్లు సాధించాడు. అమ్మా, పిల్లాడు స్కూల్కి వెళ్ళకపోతే పొద్దున్న ఏం చేస్తావు నువ్వు? మీ అబ్బాయి స్కూల్కి వెళ్ళకపోతే ఏం చేస్తావు? మరి 11 మంది పిల్లల్ని ఏం చేయాలి? ఈ 11 మంది ఎమ్మెల్యేలు ఏం చేయాలి? బడికి పోతున్నారా? బడికి పోకుండా తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని పబ్జీ ఆడుతున్నాడు. ఇప్పుడు మర్చిపోలే. ఇంకా ఆ రోజు పరదాలు కట్టుకొని పబ్జీ ఆడుకొని అమరావతిలో మహిళల్ని పోలీసులతో కొట్టించాడు. అమరావతి రైతులను జైల్లో పెట్టాడు. ఎన్నో కష్టాలు బాధలు పడి 10 లక్షల కోట్లు అప్పు చెప్పి వెళ్ళాడమ్మా. అన్నమాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు మొదటి నెలలో ఎంత ఇచ్చారు? మర్చిపోయావు తమ్ముడు. 7,000. పాత బకాయిలు 3 నెలలు 3,000, 4,000 కలిపి 7,000 మొదటి నెల ఇచ్చి ఫిబ్రవరి 28న మళ్ళీ మీకు 4,000, 6,000, 10,000, 15,000 ఇస్తున్నాడమ్మా. మార్చి నెల డబ్బులు ఫిబ్రవరి 28 ఇస్తున్నారు. ఎందుకు? 1వ తారీఖు ఆదివారం వస్తుంది కాబట్టి మీ అవసరాలు ఉంటాయి, పండగలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. వేడినీళ్ళకి సన్నీళ్ళలాగా ఆ 4,000 ఉపయోగపడాలని ముందే డబ్బులు డ్రా చేసి నెలకి 2,750 కోట్లమ్మా. సంవత్సరానికి 28,000 కోట్లు. చూడండి, మరి ఆయన 1,000 రూపాయలు పెంచడానికి ఆప్సోపాలు పడ్డాడు. ఎంత? 1,000 రూపాయలు పెంచడానికి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఆప్సోపాలు పడ్డాడు. కంతులు అదే మన లెక్క కంతులు. మరి మనం దట్ ఈస్ కూటమి ప్రభుత్వం. రావాలనుకున్నా కానీ రాలేకపోయినా, బట్ తొందరలో వచ్చి నిర్మల్, ఖానాపూర్, ముదోల్ 3 తాలూకాల్లో మా అన్నదమ్ములందరినీ, మా అక్క చెల్లెలందరినీ తొందరలోనే కలుసుకుంటా. ఈరోజు మన సోదరుడు బాల్క సుమన్ గారిని ఏదైతే జైల్లో పెట్టినారో, మరి మున్సిపల్ ఎన్నికల్లో అడ్డదారుల్లో గెలవాలని వారిని పరామర్శించడానికి మరి పెద్ద ఎత్తున మన ఎమ్మెల్యేల బృందం అందరం కూడా కలిసి ఆదిలాబాద్ పోతున్నాం. మరి స్వాగతం పలికినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. తొందరలో మళ్ళీ వచ్చి మీ అందరినీ ప్రతి తాలూకాలో ఒక దినమంతా మీ దగ్గరే ఉండి కలుసుకొని అందరితో కూడా వ్యక్తిగతంగా ఫోటోలు దిగి అందరితో కూడా మాట్లాడి పూర్తి సమయం ఇచ్చి వెళ్తాను. మన వీరోచితంగా మున్సిపల్ ఎన్నికల్లో వీరోచితంగా కొట్లాడినారు. నిర్మల్లో కానీ, ఖానాపూర్లో కానీ, అట్లాగే ముదోల్లో కానీ హృదయపూర్వకంగా కంటెస్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, పోరాడి మరి గెలిచినా ఓడినా పోరాడిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ 2 ఏళ్లలో మళ్ళీ మనకు మంచి రోజులు వస్తున్నాయి. తప్పకుండా మళ్ళీ గులాబీ జెండానే నిర్మల్ జిల్లాలో ఎగురుతుంది. 3 నియోజకవర్గాల్లో కూడా ఖచ్చితంగా మన ఎమ్మెల్యేలు ఉంటారు. 2 ఏళ్లలోనే జరుగుతుంది. తొందరపడవద్దు, భయపడవద్దు. ఇవాళ ఎవరో వాళ్ళు వీళ్ళు అడ్డం పొడుగు మాట్లాడినా, ఇబ్బంది పెట్టినా ధైర్యంగా ఉండాలని చెప్పి మళ్ళొకసారి మనస్ఫూర్తిగా కోరుతూ, వివిధ ప్రజా సమస్యలు తీసుకుని ప్రజల్లోకి పోదాం, పార్టీని బలోపేతం చేసుకుందాం. తొందరలోనే వచ్చి మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటా అని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఆదిలాబాద్ పోయేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరుతూ. ఇది ఒక యూత్ బృందంతో కలిసి మనం చేసేది. ఈ ఆసేజ్ మీనింగ్ ఏంటంటే సేవ్ ద ఎర్త్ A to Z. యాక్చువల్గా ఇది 175 కంట్రీస్లో ఈ ఆసేజ్ వాలంటరీ సర్వీస్ అనేది జరుగుతుంది. యాక్చువల్గా మెయిన్గా
ఈ ప్లాస్టిక్ రహితంగా ఇండియాగా మేము చేయాలనే ఉద్దేశంతో అనేక మంది యూనివర్సిటీని ఈ సౌత్ ఇండియాలో భారతదేశంలో 175 కంట్రీస్లో ఈ ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనం హైదరాబాద్లో కూడా అనేక మంది విఐపీస్ ద్వారా కూడా దీన్ని తెలియజేస్తూ అవేర్నెస్ అనేది తీసుకురావాలని ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ప్రపంచంలో నిజంగా సంవత్సరానికి 400 మిలియన్ల టన్నులు అనేది ఈ ప్లాస్టిక్ అనేది తయారవుతుంది. దాంట్లో అనేది సగం దాకా ఒకరోజు మాత్రం కేవలం ఒక్కసారి యూజ్ చేసి దాన్ని మనం పడేస్తాం. అదేమైపోతుందంటే చివరికి మనం తినే ఆహారంలో, నీటిలో కూడా, తాగే నీరులో కూడా అది ఏమైపోతుంది మైక్రోలాగా మన ఆరోగ్యానికి కూడా చాలా ఎఫెక్ట్ అని అవుతుంది. చివరికి ఇది ఇండియా కూడా ఒక క్యాన్సర్ లాగా తయారయ్యే అవకాశం కూడా ఉంది. అందుకే దీన్ని మనం రెక్టిఫై చేయడానికి, ఈ ప్లాస్టిక్ రహిత ఇండియా ఉండడానికే ఈ యొక్క గ్రీన్ కచేరీ అనేది యాసేజ్లో మేము ఇక్కడ స్టార్ట్ చేస్తాం. దీని ద్వారా మేము అవేర్నెస్ తీసుకురావాలని ఎంతో ఆతృతగా ఉన్నాం. దీనికి అందరూ కూడా ఈ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాడేటటువంటి కొత్త హెలికాప్టర్ ఇది. ఈ కొత్త హెలికాప్టర్కి సంబంధించి ఇప్పుడు ఇంకొక సంచలనమైనటువంటి విషయాలు. ఎందుకు ఈ కొత్త హెలికాప్టర్ గురించి సంచలన విషయాలంటే, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆల్రెడీ వాడుతున్నటువంటి హెలికాప్టర్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్ వాడుతున్నాడు, విమానం వాడుతున్నాడు. నారా లోకేష్ గారు విమానం వాడుతున్నాడు, హెలికాప్టర్ వాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ గారు విమానం వాడుతున్నాడు, హెలికాప్టర్ వాడుతున్నాడు. ఎంత దారుణం! పొద్దున వెళ్తారు, సాయంత్రం వచ్చేస్తారు. పొద్దున్నే మాదాపూర్లో బయలుదేరుతాడు పవన్ కళ్యాణ్. ఏదైతే మాదాపూర్లో కారు ఎక్కుతాడు, బేగంపేట వస్తాడు. బేగంపేటలో ఏదైతే స్పెషల్ ఫ్లైట్ ఎక్కుతాడు, గన్నవరంలో దిగుతాడు. గన్నవరంలో స్పెషల్ హెలికాప్టర్ రెడీగా ఉంటుంది. మంగళగిరి ఆయన ఆఫీస్కి వెళ్తాడు. మధ్యాహ్నం అక్కడ లంచ్ చేసి సాయంత్రం మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ఆయనకి అక్కడికి వెళ్తారు. వీళ్ళు పొద్దునొచ్చి సాయంత్రం. ఇప్పుడు మీరు చూస్తే ఈ 20 నెలల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక 85 నుంచి 90 సార్లకు పైగా, నారా లోకేష్ 90 నుంచి 100 సార్లు పైగా హైదరాబాద్, పవన్ కళ్యాణ్ అయితే లెక్కే లేదు, పొద్దునొచ్చి సాయంత్రం వెళ్ళటమే కదా. ఇవన్నీ ప్రభుత్వమే చెల్లిస్తా ఉన్నటువంటిది ఒకటి. రెండోది, ఈ హెలికాప్టర్ గురించి ఇప్పుడు ఎందుకు డిస్కస్ చేయాల్సి వస్తుందంటే, 172 కోట్లు పెట్టి చిప్సన్ యావియేషన్ నుంచి ఇది మెర్సిడైజ్ బెంజ్ ఎయిర్ బస్ H160, మెర్సిడైజ్ బెంజ్ ఎయిర్ బస్ H160 ఒక విదేశీ కంపెనీ చేత కొనిపించారు. ట్రాన్సాక్షన్ అంతా అక్కడే జరిగింది. ఈ విదేశీ కంపెనీలో టీడీపీ నాయకుడి చేత 172 కోట్లు అక్కడ పెట్టుబడి పెట్టించేసి, దాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రభుత్వం అద్దె చెల్లించింది. అంటే ప్రభుత్వం డైరెక్ట్ గా కొనుగోలు చేయకుండా అద్దెకు తీసుకుంటారు. డబ్బులేమో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి తెలుగుదేశం వ్యక్తి చేత పెట్టిస్తారు. పెట్టించేసి దాన్ని రెంట్కు తీసుకుంటున్నట్టుగా ఇప్పుడు రెంట్ పే చేస్తారు. ఎంత దారుణం అంటే, అంతకు ముందు 50 గంటలు అంటే నెలకి 50 గంటలు తిరిగేటటువంటి హెలికాప్టర్ కి 1.5 కోట్లు చెల్లిస్తే, ఇప్పుడు ఈ హెలికాప్టర్ నెలకు 30 గంటలే తిరిగిద్ది, 3 కోట్ల రూపాయలు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.